25,000 నుంచి స్టార్టింగ్ వచ్చేసి మాక్సిమం ప్రైస్ ఈయన దగ్గర 80,000 ఉన్నాయంట. సో ఇంకో వినాయకుడు ఎంత క్యూట్గా అనిపించింది గైస్ నాకైతే. ఇట్లా ఇది వచ్చేసి కొంచెం పెద్ద మోడల్ అని చెప్పొచ్చు మనం. హైట్ కొంచెం పెద్దగా ఉంది, ప్రాబ్లీ ఒక 15 ఫీట్స్ ఉంటుంది వినాయకుడు. సో మనకి బ్లూ కలర్ ధోతి వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాడు వినాయకుడు. రెడ్ కుందన్ విత్ వైట్ కుందన్తో మిక్స్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మనకైతే గణేష్ మహారాజ్. చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో. సో మీ గురించి అయితే ఈ ప్రైజ్ అయితే నేను అడిగి చెప్తాను. ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్లో ఏక్ గణేష్లు అయితే ఉన్నాయి ఇక్కడ. చిన్న గణేష్ల నుంచి పెద్ద గణేష్ల వరకు అన్ని గణేష్లు ఉన్నాయి ఇక్కడ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనచా వ్లాగ్స్. సో గైస్ మనకైతే దుల్పేట్లో ఒక హిడెన్ జెమ్ మాత్రం దొరికింది. సో అది వచ్చేసి మనకి లోత్ భవన్లా. సో నా వెనకాల మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి దుల్పేట్ ప్రాపర్ లోత్ భవన్. లొకేషన్ అది మనం డిస్క్రిప్షన్లో అయితే పెడతాం. సో ఒక్కసారి నా వెనకాల మీరు లోపల వెళ్తుంటే హెవెన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి అన్ని ముంబై స్టైల్ మోడల్ గణేషులు మాత్రం ఒకటే అండర్ వన్ రూఫ్ అని చెప్పుకోవచ్చు. సో అన్ని వినాయకులు చిన్న అంటే ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్ నుంచి 12 ఫీట్స్ వరకు వినాయకులు మాత్రం ఇక్కడైతే ఉన్నాయి. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క వినాయకుడిని ప్రాపర్గా కవర్ చేద్దాం మనం. సో గైస్ లెట్స్ గో. మనమైతే లోపలికి చేసినాం. సో లోపల మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఎంట్రీలోనే మనకి ఫస్ట్ దగుడు షేట్ ప్రాపర్లీ ఈజీగా మనకి ఒక 10 ఫీట్స్ అయితే ఉంటాడు వినాయకుడు. సో దగుడు షేట్ ప్రాపర్లీ మనకి సెట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో ఈ వినాయకుడు ఇట్లాంటివి ఏక్ మోడల్ ఈ దగ్గర అని చెప్పుకోవచ్చు మనము. సో అట్లానే మనకి ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లా. సో మెరూన్ కలర్ ధోతితోని. సో గణేష్ మహారాజ్ విత్ 4 హ్యాండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాడు చూసుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్స్ వినాయకుడు. సో ప్రైజెస్ అంటే ఇక్కడ లెల్లి అని ఒక 50+ మోడల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రైజ్ అయితే మనకు తెలియదు, అంటే ఇన్ డీటెయిల్గా అయితే చెప్పలేం. సో ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి మనకి అన్నయ్య చెప్తుంది ఏంటంటే 25,000 నుంచి స్టార్టింగ్ వచ్చేసి మాక్సిమం ప్రైస్ ఈయన దగ్గర 80,000 ఉన్నాయంట. సో ఒకవేళ మీ బడ్జెట్ ఉందంటే ఒక్కసారి వచ్చి కనుక్కోండి. సో అట్లనే మనకి ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో మనకి ఆశీర్వాదం చేతుల విత్ 4 హ్యాండ్స్ చూసుకోవచ్చు. ఈ ధోతి కొంచెం యూనిక్ ఉంది, ఎందుకంటే సో చూడొచ్చు విత్ డిజైన్ వచ్చింది మనకి ధోతి మాత్రం. సో సేమ్ కాంట్రాస్ట్లో షాల్ మాత్రం ఇచ్చారు. ఆ బ్యాక్ డ్రాప్ కూడా కొంచెం పర్పుల్ కలర్లో యూనిక్ అంటే యూనిక్ ఉంది గణేష్ మహారాజ్. సో ఒకవేళ మీరు ఎవరైతే బుకింగ్ చేద్దామనుకుంటారో సో ఇక్కడ ఏదైతే నంబర్లు కనిపిస్తున్నాయో ఆ నంబర్స్కి అయితే మీరు కాల్ చేసుకోండి ఒకసారి. సో అట్లనే మనకి నంది పైన కూర్చొని శంకరుడు ఎంత హైలైట్ ఉన్నాడు అంటే ఈ వినాయకుడు మాత్రం. సో చూసుకున్నట్టయితే భారీగా మనకి నంది మహారాజ్ పైన ప్రాపర్లీ మనకి శంకరుడు మాత్రం కూర్చొని దర్శనం అయితే ఇస్తుండు విత్ 4 హ్యాండ్స్. అట్లనే మీరు ఇక్కడ శంకర్ మహారాజ్ది ధోతి తీసుకున్నట్టయితే కూడా పులి చర్మంలో సేమ్ అంటే ఆల్మోస్ట్ వెల్వెట్ కలర్లో అట్లనే ఉంది. ఒరిజినల్ లుక్ అథెంటిక్ అని చెప్పుకోవచ్చు. సో ఇదొక మోడల్. సో అట్లనే లోపల వెళ్తుంటే మనకి ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్ని సిట్టింగ్ పొజిషన్లా వినాయకులు. సో ఇదొక మోడల్ సిట్టింగ్ పొజిషన్లా. ఇంకోటి ఏంటంటే ఇది కూడా లాస్ట్ ఇయర్ అయితే ముంబైలో ఫేమస్ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ఈ మోడల్ చూసుకోవచ్చు. సో మీ గురించి కొన్ని ప్రైస్ అయితే అడుగుదాం మనం. సో అన్న, సో ఈ వినాయకుని ప్రైస్ చెప్పాం మన వ్యూవర్స్కి. సో అన్న చెప్పే ప్రైస్ మాత్రం ఈ వినాయకుడి వచ్చేసి 35,000 రూపీస్. ఎంత హైలైట్ ఉన్నాడు వినాయకుడు. సో ఇంకా పండగ దగ్గరలో ఉంది. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చి మాత్రం బుక్ అయితే వేసుకోండి. ఇంకో వినాయకుడు మనకి సిట్టింగ్ పొజిషన్లో శంకరుడు మహాదేవ్. సో తాండవం చేసుకున్నట్టు. సో చూసుకోవచ్చు మొత్తం ఎంత హ్యూజ్గా ఉన్నాడో వినాయకుడు. అంటే ప్రాపర్ ముంబై స్టైల్ అంటే ముంబై స్టైల్ ఉన్నాడు. సో అట్లనే మనకి ఇంకో వినాయకుడు సెట్టింగ్ పొజిషన్లా. సో ఇంకో వినాయకుడు ఎంత క్యూట్గా అనిపించాడు గైస్ నాకైతే. లింగం పైన మనకి కృష్ణుని రూపంలో విత్ పాంపడగలు వచ్చేసి. అన్న ఈ ప్రైజ్ ఎంత అన్న? సో గైస్ మనకి ఈయన చెప్పే ప్రైస్ మాత్రం 30,000. చూసుకోవచ్చు ఎంత క్యూట్ ఉన్నాడో. యాంటిక్ యూనిక్ పీస్ అని చెప్పుకోవచ్చు. అట్లానే మనకి సేమ్ ఇంకో వినాయకుడు శంకరుని రూపంలో నంది పైన కూర్చొని. సో ఇట్లాంటివి డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయి. సో ఇంకో వినాయకుడు. సో ఎంత యూనిక్ ఉన్నాయి లోత్ భవన్లో మనకి మీరు చూసుకోవచ్చు. ఏక్సేక్ గణేష్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇట్లాంటి డిఫరెంట్ చాలా వినాయకులు ఉన్నాయి. సో మీకైతే వినాయకులు నస్తున్నాయో సో కింద నెంబర్కి అయితే కాల్ చేయండి, కాల్ చేసుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వచ్చి మీరు డైరెక్ట్గా చూస్తే ఏంటంటే మీకు ఇంకా అర్థమవుతుంది ఇన్ డీటెయిల్గా. సో అట్లానే ఇంకా కొన్ని హైలైట్ యూనిక్ వినాయకులు ఉన్నాయి అక్కడ సెకండ్ లైన్లో మనం. సో అక్కడ వెళ్ళి మనం ఆ వినాయకులు కూడా కవర్ చేద్దాం. సో గైస్ స్టార్టింగ్ వినాయకుడు ఈయన దగ్గర ఇదే. సో ఈ మోడల్ వచ్చేసి ప్రాపర్లీ మనకి లాల్బాగ్ సిట్టింగ్ పొజిషన్లో. సో ఈయన చెప్పే ప్రైస్ మాత్రం ఈ వినాయకుడి 28,000 రూపీస్. చూసుకోవచ్చు లాల్బాగ్లో వెల్వెట్ కలర్ ధోతిలో మనకి లైట్ గ్రీన్ కలర్లో ధోతి. సో హ్యూజ్గా ఉన్నాడు. సో మొత్తం బ్యాక్ డ్రాప్ కూడా మంచిగా వెల్వెట్లోకి వచ్చింది. సో అట్లనే ఇదే సైజులో సేమ్ మోడల్లో పెద్ద వినాయకుడు సెట్టింగ్ పొజిషన్లో. సో ఈ వినాయకుడు ఇది చెప్పినప్పుడు ప్రైస్ 75. సో బ్రో చెప్పే ప్రైస్ మాత్రం 75,000 లాల్బాగ్ కా రాజా. సో ఈజీగా మనకు 12 ఫీట్స్ అయితే ఉంటాడు మనకి. సో సిట్టింగ్ పొజిషన్లో ప్రాపర్లీ మనకి లాల్బాగ్ కా రాజా. సో అట్లానే మనకి చింతామణి రూపంలో వినాయకుడు
సో ఈ వినాయకుడు కూడా సో ఏంటంటే గోల్డెన్ డ్రేప్ల ధోతి అయితే వచ్చింది మనకి. సో ఈ వినాయకుడి ప్రైస్ కూడా 75,000. సేమ్ మీరు చూసుకున్నట్టయితే సేమ్ బ్యాక్ డ్రాప్, చింతామణి బ్యాక్ డ్రాప్. సో ఇంకో వినాయకుడు లాల్బాగ్లో, ఇది వచ్చేసి కొంచెం పెద్ద మోడల్ అని చెప్పొచ్చు మనం. హైట్ కొంచెం పెద్దగా ఉంది, ప్రాబ్లీ ఒక 15 ఫీట్స్ ఉంటుంది వినాయకుడు. సో ఈయన చెప్పే ప్రైస్ మాత్రం 85,000. ఈ ప్రైస్ వచ్చేసి సేమ్ సిట్టింగ్ పొజిషన్లో లాల్బాగ్. సో అట్లానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో అట్లానే మనకి ఇక్కడ ఇంకో వినాయకుడు కొంచెం మల్లా టైప్లో ఉన్నాడు మనకి, గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో. యూనిక్ ఉన్నాడు ఈ వినాయకుడు కూడా. సో చెప్పినా కదా ప్రతి ఒక్క ప్రైజ్ అయితే మనం ఇన్ డీటెయిల్గా మాత్రం అడగలేము, మీకు కూడా చెప్పలేము. సో కొన్ని ప్రైస్ అయితే మంచి గణేష్లో ఉన్నాయో దాన్ని చెప్తున్నాను. సో అట్లానే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో విత్ గుర్రాలు ఇచ్చిన బ్యాక్ డ్రాప్లా ఇదొక వినాయకుడు. సో అట్లనే ఇంకో వినాయకుడు. సో చూసుకున్నట్టయితే ఇట్లా డిఫరెంట్ మోడల్స్లో ఏక్ గణేష్లు అయితే ఉన్నాయి ఇక్కడ. చిన్న గణేష్ల నుంచి పెద్ద గణేష్ల వరకు అన్ని గణేష్లు ఉన్నాయి ఇక్కడ. సో ధూల్పేట్ లోత్ భవన్లో వచ్చి మీరు మాత్రం మీకు నచ్చితే మాత్రం వచ్చి కన్ఫామ్గా విజిట్ చేయండి. సో చూసుకోరుగా ఇది మనకి ఒక 2 లైన్స్ ఉన్నాయి వినాయకులు. సో పక్కన ఇంకో 3rd లైన్ ఉంది. సో ఒక్కసారి ఆ 3rd లైన్లో వెళ్ళి కూడా మనం కవర్ చేద్దాం ఎట్లాంటి వినాయకులు ఉన్నాయో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో కూడా చిన్న వినాయకులు ఉన్నాయి. డమ్రు పైన పార్వతీమాత పైన గణేశుడు, ఇంకో రామున్ బొట్టు వచ్చేసి ఈ వినాయకుడు. సేమ్ అగైన్ ఏక్ గణేష్లు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో. అగైన్ దగడు షేట్. సో అట్లనే మనం 3rd లైన్కి అయితే వెళ్దాం ఇప్పుడు. సో గాయస్ ఇంకో వినాయకుడు సేమ్ ప్రాపర్లీ చింతామణి పోజ్లా. సో ఇదేంటంటే కొంచెం రెడ్ కలర్ వెల్వెట్ ధోతిలా. సో 75,000 చెప్పే ప్రైస్ మాత్రం. సో అట్లనే మనకి ఆరెంజ్ కలర్ ధోతిలో మనకి లాల్బాగ్ కా రాజా. సో ఇది వచ్చేసి మనకి వితౌట్ బ్యాక్ డ్రాప్ ఉన్నాడు. సో ఇది కూడా ఎంత క్యూట్గా ఉన్నాడు వినాయకుడు చూసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ మీరు చూసినట్టయితే మల్లార్కా రాజా సిట్టింగ్ పొజిషన్లా. సో అగైన్ ఇక్కడ ఇంకో వినాయకుడు బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి భద్రకాళి. సో ఈ వినాయకుని చూసుకున్నట్టయితే మీరు ప్రాపర్గా అయితే వినాయకుడు ఉన్నాడు, ప్రాపర్గా మనకి బ్లూ కలర్ ధోతి వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాడు వినాయకుడు. సో అట్లానే మనకి ఇక్కడ రాముని రూపంలో ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లా. సేమ్ శంకరుడు బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి ఈ వినాయకుడు ఇదొక మోడల్ మనకి. సో ఈ వినాయకుడు స్పెషల్ ఏంటంటే సో అన్ని గణేష్లలో ఈ ఒక్క వినాయకునికే మనకి కుందన్ వర్క్ అనేది ఉంది. సో నంది మహారాజ్ పైన కూర్చొని మనకి ఆ కుందన్ వర్క్ మీరు డీటెయిలింగ్ చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి మొత్తం రెడ్ వెల్వెట్ బట్టతోని రెడ్ కుందన్ విత్ వైట్ కుందన్తో మిక్స్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మనకైతే గణేష్ మహారాజు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. సో మీ గురించి అయితే ఈ ప్రైజ్ అయితే నేను అడిగి చెప్తాను ఇప్పుడు. సో గైస్ ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకి 55,000 రూపీస్. సో చూసుకోవచ్చు విత్ బ్యాక్ డ్రాప్, కృష్ణుని బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాడో వినాయకుడు మాత్రం. సో ఇన్ డీటెయిల్గా కుందన్ వర్క్ చూసుకున్నట్టయితే ప్రాపర్ కుందన్ వర్క్ అనేది మనకు వచ్చింది ఈ వినాయకుడికి. సో అట్లానే మనం వేరే వినాయకులు చూద్దాం. సో ఇక్కడ సేమ్ అగైన్ చిన్న వినాయకుడు ఒక 4 ఫీట్స్ల వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో మనకి ఎంత క్యూట్గా ఉన్నాడో. సో అట్లానే మనకి ఇక్కడ అగైన్ విత్ 4 హ్యాండ్స్ గణేశుడు ప్రాపర్లో మనకి ఇది కూడా ఒక మోడల్. సో ఇది కొంచెం యూనిక్ మోడల్ అని చెప్పుకోవచ్చు మనం. ఏంటంటే జర గద్దీ టైప్ వచ్చేసి మనకి సేమ్ సిట్టింగ్ పొజిషన్లా వినాయకుడు. సో గైస్ ఇక్కడ మీకైతే వినాయకులు కనిపిస్తున్నావు స్టార్టింగ్ 29,000. సో ఇక్కడ వినాయకులు. సో ఇవన్నీ మనకి ప్రాబర్లీ ఒక 3 నుంచి 4 ఫీట్స్ వినాయకులు ఉన్నాయి. సో డిఫరెంట్ ఎవరైతే చిన్న మండపాలు ఉంటారో, సో ఎవరైతే కూర్చోబెడదాం అనుకుంటారో, సో ఇక్కడ మీకు అయితే సింహం పైన కనిపిస్తుందో గణేశుడు. సో ఆ వినాయకుని ప్రైస్ వచ్చేసి 35,000. సో అట్లానే మనకి ఇక్కడ డిఫరెంట్ వినాయకులు ఉన్నాయి. సో ఈ ఇయర్ రేపు నేను ఈ వినాయకుడు మాత్రం మస్తు చూసిన, అయితే మోస్ట్ ట్రెండింగ్ అవుతుంది మనకి. సో ఏంటంటే పూరి జగన్నాథ్ రూపంలో వెనకాల విష్ణుదేవుడు వచ్చేసి సో ఆ మోడల్ వచ్చేసి ఈ ప్రైస్ ఎంత బ్రో? సో ఈయన చెప్పే ప్రైస్ మాత్రం 40,000. ఈ వినాయకుడు క్యూట్గా ఉన్నాడు, అంటే ఆల్మోస్ట్ బుకింగ్ అయిపోయినాయంట. సో మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిగా బుకింగ్ మాత్రం చేసుకోవచ్చు. అట్లానే మనకి లోపల వినాయకులు ఉన్నాయి కొన్ని. సో లోపల కూడా మీరు చూసుకున్నట్టయితే అన్ని చిన్న వినాయకులు ఉన్నాయి. సో మోస్ట్లీ మేము ఈ వీడియోలో అన్ని వినాయకులు అయితే కవర్ చేసినామని అయితే మేము అనుకుంటున్నాం. సో ఒక్కసారి మీరు కూడా వచ్చి లోత్ భవన్లో వచ్చేసి సో విజిట్ చేయండి వినాయకులన్నీ. గైస్ ఇది వచ్చేసి మన బ్లాగ్ ఈ రోజుకి. సో లోత్ భవన్లో చూసారుగా ప్రాపర్లీ మనకి 3 ఫీట్ నుంచి 12 ఫీట్స్ వరకు వినాయకులు అయితే ప్రాపర్లీ ఉన్నాయి మనకి. సో మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, ఇంకా కమెంట్ చేయాలి ఫర్ మన ఛానల్ బ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్.